ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో 10th క్లాస్ రిజల్ట్స్. నాకు ఈరోజు చాలామంది పేరెంట్స్ కాల్స్ చేసి మా పిల్లలు పాస్ కావాలని చెప్పి ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఒకవేళ కనుక పిల్లలు ఫెయిల్ అయినా మీరు బాధపడొద్దు. ఎందుకంటే చదువు ఒక్కటే జీవితంలో ముఖ్యం కాదు. ఈరోజు ఫెయిల్ అయ్యామని చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పని లేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చూడండి, అబ్రహాం లింకన్ అనేక సార్లు ఫెయిల్ అయిపోయినాడు, కానీ అమెరికా దేశానికే అధ్యక్షుడైనాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఉన్నటువంటి వారు జ్ఞానవంతులు దేవునికి అవసరం లేదు, దీనులు దేవునికి కావాలా, అజ్ఞానులు దేవునికి కావాలా. జ్ఞానం కలిగిన వాడు, గొప్ప వంశంలో పుట్టిన వారు దేవునికి అవసరం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న తమ్ముడు, దేవుడి ఏర్పాట్లో ఉన్నావు. నువ్వు ఈరోజు ఫెయిల్ అయిపోయినావని ఈరోజు నువ్వు బాధపడాల్సినటువంటి పని లేదు. KFC ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి అనేక సార్లు ఫెయిల్ అయిపోయినాడు. తన జీవితంలో 60 సంవత్సరాల వరకు ఫెయిల్ అయిపోయినాడు, కానీ 60 సంవత్సరాల తర్వాత ఈ KFCని ప్రారంభించాడు. తన జీవితంలో సక్సెస్ అయ్యాడు. 10వ తరగతి కూడా సచిన్ టెండూల్కర్ ఫెయిల్ అయినాడు, కానీ 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి ఈ సచిన్ టెండూల్కర్ వరల్డ్లోనే చాలా ఫేమస్ క్రికెటర్గా దేవుడు లేవనెత్తినాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అదే విధముగా థామస్ అల్వా ఎడిసన్ ఒక పిచ్చివాడిగా, ఒక వెర్రివాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు, కానీ థామస్ అల్వా ఎడిసన్ అనేక సార్లు ఫెయిల్ అయిపోయినాడు, కానీ ఒకానొకసారి పాస్ అయ్యాడు. కరెంటు బల్బు కనుగొన్నాడు. ఈరోజు ఫెయిల్ అయిపోతే ఈరోజు కూర్చోవడము దీనముగా, ఈరోజు మా జీవితం అయిపోయింది, ఇంకా మా బ్రతుకు అయిపోయిందని మనం బాధపడాల్సిన పని లేదు. ఈరోజు ఓటమి వచ్చినా నిలబడడం మనం నేర్చుకోవాలి. చదువు ఒకటే మార్గం కాదు. ఆత్మహత్యలు అసలు చేసుకోవద్దండి. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మన జీవితంలో ఏది జరిగినా దేవుని ఉద్దేశములే కానీ దేవునికి వ్యతిరేకమైనవి కావు. మన జీవితంలో కీడు జరగని, మేలు జరగని, ఏది జరిగినా దేవుని చిత్తం లేకుండా జరగదు, కానీ జరిగిన దాని ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఏసన్న గారు 7వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయినాడు. 7వ తరగతి ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తిని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సేవకుడిగా దేవుడు లేవనెత్తాడు. నిన్ను లేవనెత్తలేడా? నిన్ను వాడుకోలేడా? ఈరోజు వీరందరినీ లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కనుక తమ్ముడు, చెల్లి, ఫెయిల్ అయిపోయారని మీరు బాధపడకండి. తప్పకుండా మీ జీవితంలో మీరు పాస్ కాబోతున్నారు. దిగులు పడకండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.